భారతదేశానికి స్వతంత్రం వచ్చే క్రమంలో ఎంతో మంది స్వతంత్ర సమరయోధుల పేర్లు మనకు తెలుసు. కానీ నల్గొండ జిల్లాలోని శాలిగరం మండలంలో నిర్దాక్షంగా వల్లాల గ్రామంలో అప్పుడు నైజాం సర్కారులు నిర్దాక్షంగా కాల్చి చంపారంట. ప్రస్తుతం ఆ గ్రామస్తులు ఎవరెవరు ఆ రోజుల్లో కాల్చి చంపారో దీనికి ఉన్న చరిత్ర ఏందో ఆ గ్రామస్తులను అడిగి తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం. మాది వల్లాల గ్రామం, మీ పేరేం పేరు? శాలిగవరం మండలం, గుండ్లపల్లి యాదయ్య. అప్పుడు మా తాతలు చెప్పేది రజాకారులు వచ్చి కాల్చి చంపినారు. ఇదే వల్లాల గ్రామంలో హై స్కూల్ ఆవరణలో కొట్టంలో వేసి 10 మందిని వేసి కాల్చి చంపారు. చంపినని మా తాతలు పెద్దలు చెప్తుండేది. అది గమనించి మాడపాటి హనుమంతరావు గారు మా వల్లాల గ్రామానికి వచ్చి ఆ స్తూపాన్ని నిర్మించి ఆ 7 పేర్లను 10 మంది పేర్లను పెట్టి ఎవరెవరు వాళ్ళే ఎవరెవరు గుండ్లపల్లి బుచ్చయ్య, గుండ్లపల్లి రామయ్య, గదపాటి లచ్చయ్య, గదపాటి వెంకయ్య, అనుమల శ్రీహరి, వీళ్ళు 10 మందిని కాల్చి చంపిన ఘనత ఈ వల్లాల గ్రామంలో జరిగింది. అప్పుడు మాడపాటి హనుమంతరావు గారు తెలుసుకొని వల్లాలకు వచ్చి ఈ స్తూపాన్ని నిర్మించి వాళ్లకు భారీ ఎత్తున ఎగరవేసి చేస్తున్న కార్యక్రమంలో మాడపాటి హనుమంతరావుకు మా వల్లాల గ్రామానికి ఆ ఘనత దక్కింది. మన హనుమంతరావు గారు చేసిన ఘనత చాలా గొప్పది. అంటే ఇప్పటి వరకు 1948 నుంచి ఎన్నో ప్రభుత్వాలు మారినాయి. కానీ ఇప్పటి వరకు ఏ ప్రభుత్వం గిట ఈ స్తూపం కట్టాలనే ఆలోచన ఇక్కడ చేయలేదా? ఎవరు చేయలేదండి. ఈ కాంగ్రెస్ ప్రభుత్వం మాత్రమే చేసింది. అంతకుముందు కేసీఆర్ ప్రభుత్వం కూడా ఈ వల్ల పట్టించుకోలేదు. ఈ 10 మందిని చంపారు, ఎంతో మంది చరిత్రకి ఎక్కిండ్రు, చేసినరా కూడా ఇంతవరకు ఎవరు పట్టించుకోలేదు. కానీ ఈ మన మాడపాటి హనుమంతరావు గారు మాత్రం పట్టించుకొని దీన్ని శ్రద్ధగా వహించి ఘనత వల్లాల గ్రామానికి చెందింది. అంటే ఇది ఎప్పుడు అంటే 1948లో స్వతంత్రం వచ్చినాక జెండా ఎగిరేసే క్రమంలో కాల్చారా? ఎప్పుడు కాల్చారు? జెండా స్వతంత్రం వచ్చినాక 10 మంది విద్యార్థులు కలిసి జెండా ఎగరవేస్తుండగా ఈ రజాకారుల సైన్యం తోటి కాల్చి చంపారు. కాల్చి ఎక్కడ వేసారు? కాల్చి ఒక కొట్టం ఉంటే ఆ గమల అనేది ఆ కొట్టంలో తగలబెట్టారు. అట్నే కొట్టం అట్నే నిప్పు అంటించారు అని మా తాతలు చెప్తుండేది. ఇప్పుడు ఎవరైతే ఈ 10 మంది చనిపోయారో వాళ్ళ కుటుంబ సభ్యులు వాళ్ళని ఉన్నారే, వాళ్ళ అంటే మనవాళ్ళు, వాళ్ళ కుటుంబ సభ్యులు మనవాళ్ళు మనవరాళ్ళు ఉన్నారు. మనటి దాకా వాళ్ళు ఇప్పటిదాకా కూడా ఉన్నారు, చాలా వరకు ఉన్నారండి. వాళ్ళకి ఏమన్నా పింఛన్ అట్లాంటివి వస్తున్నాయి? వాళ్ళకు వచ్చినాయి, వాళ్ళ భార్యలకు వచ్చినాయి. ఇప్పుడు వాళ్ళు కూడా చచ్చిపోయినారు. ఏమైనా వాళ్ళ మనవాళ్ళు మాత్రమే ఉన్నారు. వాళ్ళకు ఏమైనా ఆర్థిక సాయం చేస్తారు, చేయరు. మరి ప్రభుత్వం ఆలోచనలో ఉన్నది. ఓకేనే. ఇప్పుడు స్వతంత్ర సమరయోధంలో ఎంతో మంది అమరులైనారు. కానీ ఒక నల్గొండ జిల్లాలోనే వల్లాల గ్రామం ఒక దేశవ్యాప్తంగా వినబడుతున్న పరిస్థితి కనబడుతుంది. ఇప్పుడు మీరు ఎలా ఫీల్ అవుతారు ఒక గ్రామస్తులుగా? మాకు మన మాడపాటి హనుమంతరావు ఇచ్చిన గౌరవంతో మాకు చాలా గొప్పగా ఫీల్ అవుతున్నాం. ఇప్పుడు ఈ స్తూపం ఎప్పుడు కట్టారు, ఎప్పుడు ఇనాగ్రేషన్ చేయబోతారు? ఈ స్తూపం ఇప్పుడు వర్షాల కారణంగా పోస్ట్ పోయిన అయినాయి. అది ఆ టైం ఎప్పుడనేది ఇంకా ఫిక్స్డ్ కాలేదు. అతి త్వరలో అవుతుంది. ఇనాగ్రేషన్ ఎవరెవరు వస్తున్నారు ఇక్కడికి? ఇనాగ్రేషన్ మన ఎమ్మెల్యేలు, మాడపాటి హనుమంతరావు గారు ముఖ్య అతిథి ఆయన, వాళ్ళు వస్తారు. ఇంకా మంత్రులు గిట్ట వస్తున్నారు 2-3 మంత్రులు అంటే ఎమ్మెల్యేలు మాత్రం తప్పకుండా వస్తారు. ఇక మంత్రులు అంటే ఇక ఎవరు వస్తారు మరి నాకు కూడా సరిగా తెలియదు. సుజర్ గారి ఇది ఈ గ్రామస్తులు చెప్తున్నది ఏంటంటే, ప్రధానంగా ఏదైతే స్వతంత్ర సమరయోధంలో ఎంతో మంది అమరులైనారు, కానీ ఒక నల్గొండ జిల్లాలో వల్లాల గ్రామంలో నిర్దాక్షంగా రజాకారులు స్వతంత్రం వచ్చినాక జెండా ఎగరేసే క్రమంలో ఇక్కడ విద్యార్థులు 10 మందిని ఆ రోజుల్లో కాల్చి చంపారు అనేది అలా పూర్వీకులు చెప్తున్నారు. అది ఎన్ని గత ప్రభుత్వాలు మారినా కానీ గుర్తించలేరు. కానీ ఈ ప్రభుత్వంలో హనుమంతరావు గారు దాని దగ్గరుండి తీసుకుని ఇక్కడ జాతీయ అమరవీరుల స్తూపం అనేది ఇక్కడ నిర్మించి వాళ్ళ పేర్లను శిలాపలకాల పైన పెట్టిన ఘనత ఇక్కడ
హనుమంతరావుకే చెందుతుందని ఈ యొక్క గ్రామస్తులు అయితే చెప్తున్న పరిస్థితి కనపడుతుంది. ఇది ఇక్కడ ఉన్న తాజా పరిస్థితి. కెమెరా పర్సన్ రమేష్తో శంకర్, న్యూస్ 8 నల్గొండ జిల్లా ప్రతినిధి.